అమ్మా, ఇంతకు ముందు నాకు తోడుగా అన్నావు, ఇప్పుడు వాళ్ళ కోసం అంటున్నావు. చూడబోతే నాకు పాలోడితో పెళ్ళైందన్న బాధలో నీకు మైండ్ పోయినట్టుందమ్మా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఛీ నోర్మి, నీకు చెప్పే కన్నా పశువుల పాకలో ఉన్న బర్రెలకి చెప్పడం మేలు. ఒకసారి ట్రా. హలో 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 ఏంటండి చిట్టమ్మ గారు, ఇంటికొచ్చిన బావను వదిలేసి అత్తగారి వెంట పడ్డారేంటి? బావా కాదా? అత్తయ్య, మావయ్య, మీరైనా చెప్పండి, నేను చిట్టమ్మకి ఏమవుతాను? సాలే ఆపు. దొరికితే చాలు తోక పట్టుకుని ఆలాడెత్తది. అది అన్నదానిలో తప్పే ఉందమ్మా. వదిన తమ్ముడు బావే కదా అవుతాడు. ఆ అబ్బాయి వాళ్ళ అక్కకి తోడుగా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాడట. ఆ బ్యాగులవి ఎక్కడ పెట్టాలో చూపెట్టు. అలాగే నాన్న, రండి బావగారు. ఏమనో ఏమనో బావగారా? ఇంకొకసారి పిలవ్వా? ఏటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావో? మీ అమ్మ నాన్న ఉన్నారు. గుండె ఎట్టుకుని బావగారు, అందుకే షర్ట్ ఎట్టుకున్నాను. రండి. ఏవో ఏటాల సుతున్నావా? నిన్నిలా కోపంగా చూస్తుంటే చూస్తుంటే ఇంకా అందంగా కనిపిస్తున్నావు చిట్టమ్మ. ఏటలా దగ్గరకు వస్తున్నావేటి? దగ్గరకు వస్తున్నావేంటి అంటున్నావు గాని దూరంగా జరగట్లేదేంటి? ఇదిగో, ఇలాంటి పోకరి మాటలు మాట్లాడావంటే మా అమ్మకి నాన్నకి చెప్పేతాను. తప్పుకో. చిటి, ఇదిగో డవరు,
ఇలా చేయడం తప్పు. పెళ్లికి ముందు ఎలాంటివి నాకు నచ్చవు. ఏంటమ్మా, పెళ్ళికి ముందు ఇలాంటివి నచ్చవా? అంటే పెళ్ళికి నువ్వు రెడీ అన్నమాట. వచ్చి బాబోయ్, నేనేటి ఈ డ్రైవర్తో ఇలా మాట్లాడుతున్నానా? ఇదిగో ముందు చేతులు తీ చేతులు తీ. ఏదో కట్టుకున్న పెళ్ళంతా సరసం అన్నట్టు మాట్లాడుతున్నాడు పెద్ద. నీకు తోడుగా వచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. నేనొచ్చింది మా అక్కకి తోడుగా ఉండడానికి కాదు, నీతో చేసిన ఛాలెంజ్ గెలవడానికి. ఛాలెంజా? ఈ గేదెల మధ్య, ఈ స్వీట్ల మధ్య నేను బతకలేనన్నావు కదా. ఈ చిట్టమ్మ కోసం రవిచంద్ర ఏమైనా చేస్తాడని ప్రూవ్ చేస్తా. నిన్ను నా పెళ్ళాన్ని చేసుకుంటా, నీతో 4 పిల్లల్ని కనిపిస్తా. ఫిక్స్ అయిపో. 4 పిల్లలా? ఏ సరిపోరా? పోనీ ఒక 11 మందిని కనీసి భారతదేశానికి క్రికెట్ టీంని చేద్దాం. ఏమంటావు? నేను చూస్తున్నా, నువ్వు సిగ్గుపడుతున్నావు. అచ్చి బాబాయ్ వదులు. నువ్వెన్నైనా చెప్పమ్మా, తమ్ముని ఇక్కడికి పంపించడం ఏం బాలేదు. వాడొచ్చింది నా కోసం కాదు, ఆ చిట్టమ్మ కోసం. నోర్ముయ్ పిచ్చి మొహమా, నీకింతవరకే తెలిసే, కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏంటది? నువ్వు నేను అనుకున్నట్టుగా మన రవిచంద్ర పిచ్చోడేం కాదే, చిట్టెమ్మ వలలో పడిపోవడానికి. ఏదేమైనా వాడిక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చలేదమ్మా. నీకు నచ్చినా నచ్చకపోయినా వాడు ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే వాణ్ణిక్కడికి తీసుకొచ్చింది నిన్ను బయటికి పంపించడానికి. ఏంటమ్మా నువ్వు అనేది? తమ్ముడు నన్ను బయటికి గెంటిస్తాడా? గెంటడు. ఆ చిట్టెమ్మే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటడానికి వాడే హెల్ప్ చేస్తాడు. అదేలాగా? మన ప్లాన్ ప్రకారం మన రవిచంద్ర ఆ చిట్టెమ్మతో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. తాను చిట్టెమ్మకే సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తాడు. సో చిట్టెమ్మ మన రవిచంద్రని గుడ్డిగా నమ్మేస్తుంది. దాన్ని అదనుగా తీసుకుని ఏదో ఒక నాటకం ఆడతాడు. దాంతో ఆ చిట్టెమ్మ నిన్ను కొట్టడం, మెడ పట్టుకుని నిన్ను గెంటడం కన్ఫర్మ్. నిజమమ్మా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. నేను గుడ్ న్యూస్ చెప్పడం కాదు, నువ్వే 2 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమని? ఆ కోకిలమ్మ దొంగతనం చేసిందని. ఏంటమ్మా, మా అత్త తనింట్లో తనే దొంగతనం చేస్తుందా? ఆ కోకిలమ్మ దొంగతనం చెయ్యదు. ఆ కోకిలమ్మ దొంగతనం చేసినట్టుగా నువ్వు నిరూపిస్తావు. నోటికొచ్చినట్టుగా దాన్ని అవమానిస్తావు. అవసరమైతే చెయ్యి కూడా చేసుకుంటావు. అత్తగారి మీద చేయి చేసుకుంటే తప్పు కదమ్మా. నోర్మాయ్, ఎవరే నీ కత్త? ఆ బెబ్బే నీ కత్త? 100 జన్మలెత్తినా అది నీకు అత్త కాలేదు. అర్థమైందా? నాకు అర్థమైందమ్మా. ఏదో ఒకటి చేసి దొంగతన నేరమో ఆ కోకిలమ్మ మీద నెట్టేసి ఆ చిట్టమ్మతో గొడవ పెట్టేసి
దాంతో 4 పీకించేసుకొని బయటకొచ్చేయాలి. అదే కదేంటి? కరెక్ట్గా చెప్పావే రంగమ్మ. చూడు, దానికున్న తెలివితేటలు కూడా నీకు లేవు. సర్లే, ఎదవైడియాలు నీకొచ్చినట్టుగా నాకెక్కడొస్తాయి? కరెక్ట్ గా చెప్పావే నీలాంబరి. యాదవ ఐడియాలు ఇవ్వడంలో మా అక్కకి మా అక్కే సాటి, మా అక్కకి మా అక్కే పోటీ. అర్థమైంది కదా? ఇక నుంచి ఆ కోకిలమ్మని దొంగతనం కేసులో ఇరికించే ఉపాయం ఏంటో చూడు. అలాగేనమ్మా, సాధ్యమైనంత త్వరగా నా అత్తని దొంగం చేసేస్తా. ఆ చిట్టెమ్మతో కొట్టించుకుని మనింటికి వచ్చేస్తా. సూపర్. పద. ఇది కూడా ఎవరు? కాఫీ. ఏయ్, డ్రైవర్ ఏంటి డ్రైవరు? బాబా అని పిలవమని మా అత్తయ్య మోయే చెప్పారు కదా నీకు, అలాగే పిలువు. అలాగేలే బావా, కాఫీ తాగు. ఏడి సిగ్గులేదా నీకు? ఆడపిల్ల ఉండగానే షర్ట్ ఇప్పుతున్నావా? పెళ్ళం ముందు మొగుడు షర్ట్ ఇప్పడం తప్పేం కాదే. సరే చాలే, ముందు ఈ కాఫీ తాగు, ఆ తర్వాత నువ్వేమైనా ఇప్పుకో. చేతులు ఖాళీగా లేవు, నువ్వే తాగించు. ఆశ దోశ అప్పడం పడా. ఇలాంటి ఆటలు నా దగ్గర సాగవు. తాగితే తాగు, లేదంటే లేదో. హే, చూడు, నీకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను ఈ ఇంటికి వచ్చింది నీతో చేసిన ఛాలెంజ్ గెలవడం కోసం మాత్రమే కాదు. మా అక్క మా అమ్మ వేసిన ప్లాన్లో నీకు చెప్పడానికి కూడా. నాకు తెలిసి మా అమ్మ మా అక్కని పక్కకి తీసుకెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో దరిద్రమైన ప్లాన్లు వేస్తుంటారు. ఆ ప్లాన్ వల్ల నువ్వు మా అక్కని కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తావు. అదే జరిగితే మన 2 కుటుంబాలు విడిపోవడం ఖాయం. నువ్వు అసలు ఎలా పుట్టావు? ఏంటి? అవును, సూర్పనక లాంటి మీ అమ్మ కడుపున నువ్వు ఎలా పుట్టావు? నీకోసమే పుట్టా. నేను పుట్టకపోతే నువ్వు అన్యాయం అయిపోతావని. చాలే బాడాయి. మీ అమ్మ సంగతి మీ అక్క సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఈ కాఫీ సంగతి చూసుకో. ఏందా? ఇంకెంత దూరం? వచ్చేసామండి బాబు. ఇంకా 4 అడుగులు ఎత్తే ఆ కుటుంబం ఇంటికి వెళ్ళిపోతాం. బావా, ఈ నారాయణ గారు ఆవేశం చూస్తుంటే చూసినమ్మటే నరికేసేలా ఉన్నారు బావా. నరకటం కాదు, బూడిద చేసి పారేస్తాను. కాకపోతే మాదొక చిన్న ఇన్నపం అండి. ఏంటది? వాళ్ళ అడ్రస్ మాత్రం మేము చూపించినట్టు మీరెవరికి చెప్పమాకండి. ఇదిగో మీకు పుణ్యం ఉంటదండి. అలాగే. ఈ ఇల్లు చిట్టమ్మ వాళ్ళ ఇల్లు కదా? ఏటండి ఇక్కడే ఆగిపోయారు? కోకిలమ్మ కుటుంబరావు ఉండేది ఈ కాలనీ అండి బాబు. చిట్టమ్మ కూడా ఈ కాలనీలోనే ఉంటుంది కదా? తమరికి తెలియని విషయం ఏంటి అంటే ఆ చిట్టమ్మ ఎవరో కాదండి. ఎవరు? ఆ కుటుంబం. రే పులి, ఏటండి ఎస్ఐ గారు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారేంటండి? ఏరా ఎదవన్నారా ఎదవా? ఎన్నిసార్లు జైల్లో పెట్టినా ఇంకా సిగ్గు రాలేదరా నీకు? అయ్య బాబు, ఇప్పుడు నేనేటి చేశానండి బాబు? నా మీద ఇరుసుకు పడుతున్నారు. ఇంకా ఏం చేయాలరా? ఆ చిట్టమ్మను ఊరి చివరకు పిలిచి తాళి కట్టబోయావంట, బలవంతంగా పెళ్లి చేసుకోబోయావంట. ఎరా, నువ్వు ఇంకా మారలేదా? ఆ రోజేదో తాగిన మత్తులో ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోయావు అనుకున్నాను. ఇవన్నీ నువ్వు పగతో చేస్తున్నావు అన్నమాట. ఎస్ఐ గారు, ఈ యదవని తీసుకెళ్ళండి. రే కోటి, నువ్వు ఆ కుటుంబరావు ఇల్లు చూపించరా. ఇద్దరూ నేరస్తులే సార్. ఈ కోటిగాడు చిట్టమ్మ చేతులు పట్టుకున్నాడు, ఈ పులిరాజు తాళి కట్టబోయాడు.
తమరు బాగానే చెప్తారండి. నేనే తాళి కట్టపోయాను అనడానికి తమరి దగ్గర సాక్షికం ఉందండి. సాక్షికం సాక్ష్యం ఏంట్రా సాక్ష్యం? ఆ భాస్కర్ వచ్చి మీ ఇద్దరి మీద కేసు పెట్టాడు. చిట్టమ్మ మెళ్ళలో బలవంతంగా తాళి కడుతున్నావని ఈ వార్డు మొత్తం సాక్ష్యం చెప్తుంది. నువ్వు బయట తిరిగితే చిట్టమ్మకు ప్రమాదం అని స్ట్రాంగ్ గా కేసు పెట్టారు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అది కాదండి నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది? ఈ పులిరాజు ద్వారా కోకిలమ్మని కుటుంబరావుని పట్టుకుందామనుకుంటే ఎదవ పనులు చేసి పారిపోయాడు. ఎలాగైనా వీళ్ళని పట్టుకోవాలి. ఆ కోకిలమ్మ కుటుంబరావుల అంతు చూడాలి. ఎలాగైనా ఎస్ఐ గారి నుంచి తప్పించుకున్నారా బాబు? అవును బావా, ఇక నుంచి మనం పబ్లిక్ గా తిరగకూడదు. తిరిగామా జైలుకి వెళ్ళిపోతాం. సర్లే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. పద బావా. అమ్మా అమ్మా అమ్మాయిట్రా. ఈ రోజు 16 రోజుల పండుగని, నల్ల పూసలు మార్చే పండుగని వదిలికి చెప్పావా? అబ్బా నిన్న చెప్పడం కాదమ్మా, అవతల పేరెంటాలొచ్చి యాలైంది. ఇవాళ గుర్తు చేసావా? ఏ అమ్మా ఆగు, ముందు నా తల తొడిసి అప్పుడు వెళ్ళు. మెల్లగా ఏడ్చేస్తున్నావు? అబ్బా చిట్టమ్మా, అత్తయ్యతో తల తుడిపించుకుంటున్నావా? చెప్తాను. అబ్బా ఏంటే అంత సుతారంగా తొడుతున్నావా? కాస్త గట్టిగా తొడు. అమ్మా నీ చేతుల్లో ఏముందో గాని నువ్వు తొడుతుంటే మరి సమ్మగా ఉంది. అవునమ్మా, ఇందాకేటే మొరదాలా తుడిసావు, ఇప్పుడేటి మెత్తగా తడుతున్నావా? గొంతు మారిపోయిందేటి? అచ్చి బాబోయ్,
తలతోడు అంటే బుగలాగదావేటే? మొదలెట్టింది సార్లే, ముందు తోడో. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఈ ఇంటి నుంచి నేను బయటపడాలంటే మీ మీద దొంగతనం నెట్టమని మా అమ్మ చెప్పింది. మిమ్మల్ని దొంగని చేస్తే తప్ప నేను ఈ ఇంటి నుంచి బయటపడలేనంట. అందుకే ఇంకాసేపట్లో మిమ్మల్ని దొంగని చేయబోతున్నాను. ఇది తప్పని తెలుసు, కానీ తప్పట్లేదు. కోకిలమ్మా, ఒళ్ళంతా సలపరించిపోతుందే, నొప్పులుగా ఉన్నాయి. కాసిన ఏం నీళ్లు పెట్టు, తానానికి వస్తున్నా.